హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, ఎలా అవుతే మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోగలం, స్కోర్ చేయగలం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదా. ఆ ఫస్ట్ ఇయర్లో 2 సెమ్స్ అనేవి ఉంటాయి, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్. అందులో ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ సెమ్లో వచ్చేసరికి మనకి అనాటమీ, ఫిజియాలజీ అనేవి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ సోషియాలజీ, సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అనాటమీ, ఫిజియాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనం రాసే ఎగ్జామ్ వచ్చేసరికి అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి మెయిన్ బేసిక్. మన లైఫ్ లాంగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు. కాబట్టి మనం అనాటమీ, ఫిజియాలజీ అనేది బేసిక్గా మంచిగా మనం చదువుకోవాలి, బేసిక్స్ అనేవి మంచిగా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనము అనాటమీ గురించి మాట్లాడుకుందాం. అనాటమీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట. ఒక స్ట్రక్చర్ గురించి, ఒక బాడీ పార్ట్లో ఉన్న స్ట్రక్చర్ గురించి నువ్వు చదివేదాన్ని అనాటమీ అని అంటారు. అదే ఫిజియాలజీలోకి వచ్చేసరికి ఆ యొక్క ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్తో పాటు ఫంక్షన్స్ని కూడా చదివేదాన్ని ఫిజియాలజీ అని అంటారు. అనాటమీలోకి వచ్చేసరికి అనాటమీ ఈజ్ స్ట్రక్చర్, ఫిజియాలజీ ఫంక్షన్. ఈ స్ట్రక్చర్ని, ఫంక్షన్స్ని తెలుసుకునేది అనాటమీ అండ్ ఫిజియాలజీ అని అంటామన్నమాట. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ అనాటమీ అంటే మనం స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు బాడీలో ఒక స్ట్రక్చర్, సపోజ్ ఆర్గాన్ హార్ట్ తీసుకుందాం. హార్ట్ యొక్క షేప్ ఏంటి, దానికి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, హార్ట్ యొక్క సైజ్ ఏంటి, హార్ట్ సుపీరియర్ వైపు ఉంటుందా, యాంటీరియర్ వైపు ఉంటుందా అనేది, హార్ట్ యొక్క పొజిషన్, హార్ట్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ యొక్క షేప్, ఇలాంటివన్నీ అనాటమీలో ఉంటాయి. అది ఫిజియాలజీలోకి వచ్చేసరికి హార్ట్ ఏం ఫంక్షన్ చేస్తుంది, బ్లడ్ ఎలా సర్క్యులేట్ చేస్తుంది, ఏ ఆర్టరీ ఏ బ్లడ్ని ఇచ్చేస్తుంది, ఏ బ్లడ్ని క్యారీ చేస్తుంది, ఏ బ్లడ్ని క్యారీడ్ అవుట్ చేస్తుంది అనేదాన్ని ఫిజియాలజీ అంటారు. ఇలాగా మనం అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది చదువుతామన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఎండోక్రైన్ సిస్టమ్, లైక్ ప్యాంక్రియాస్ ఏ సైజులో ఉంటుంది, ప్యాంక్రియాస్ షేప్ ఏంటి,